సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆ తల్లిదండ్రులకు సాక్షాత్తు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులై పుట్టారు అంటారు ఆ ప్రాంత వాసులంతా. తల్లిదండ్రుల మాట జవదాటని పుత్రులు, అన్నకు ఎదురు చెప్పని తమ్ములు, చూడముచ్చటైన ఆ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మా ఊర్లో పుట్టారని ఆ గ్రామస్తుల సంతోషం అంతా ఇంతా కాదు. అటువంటి ఆ ఇంటిపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో అగ్రగణ్యుడైన రామును పొట్టన పెట్టుకుంది. రాముడు లేని ఆ ఇంట్లో చీకటి అలముకుంది. ఊరంతా మూగబోయింది. అన్నను విడిచి ఉండలేని ఆ తమ్ముళ్ల అచేతన పరిస్థితి మాటల్లో చెప్పలేకుండా ఉంది. ఈ హృదయ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో 17 ఏళ్ల కిందట అద్భుతం జరిగింది. కందుకూరి పుల్లయ్య, మౌనిక దంపతులకు ఒకే కాన్పులో 3 మగపిల్లలు జన్మించారు. అయితే పుట్టిన 3 పిల్లలు అందంగా, ఆరోగ్యంగా పుట్టడంతో వారిలో పెద్దవాడికి అచ్చం రాముడి పోలికలు ఉండడంతో ఆ తండ్రికి అప్పుడే అనిపించింది, నాకు ఇంకో కొడుకు పుడతాడని. ఇప్పుడు పుట్టిన వారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు అని. అందుకే వారికి రామ్, లక్ష్మణ్, భరత్ అనే పేర్లు పెట్టాడు. వాళ్ళు పెరిగి పెద్దవుతున్న క్రమంలోనే వారు అనుకున్నట్టే మరో కాన్పులో శత్రుఘ్నుడు పుట్టాడు. అతని పేరు శరతని పెట్టుకున్నారు. అప్పట్నుంచి ఆ గ్రామంలో ఏ ఇంట చూసినా వీరి గురించే చర్చ. మా గ్రామంలో 4 అన్నదమ్ములు పుట్టారని గర్వంగా చెప్పుకునేవారు. 4 పిల్లలు కూడా ఎంతో పద్ధతిగా చదువులోనూ ఆటల్లోనూ అలనాటి అన్నదమ్ముల్ని గుర్తు చేసేవారు. వీళ్లను చూసి ఆ తల్లిదండ్రులు పులకించిపోయేవారు. అలా 17 ఏళ్లు గడిచాయి. మే 22వ తేదీ బుధవారం రోజు ఆ ఇంట్లో తీరని వేదన మిగిల్చింది. వేసవి సెలవులు కావడంతో 4 అన్నదమ్ములు ఇంటి వద్దనే ఉండి ఆడుకుంటున్నారు. అయితే ఊర్లో ఒక వ్యక్తి మట్టి తరలింపు కోసం ట్రాక్టర్పై వెళ్తూ పెద్ద కుమారుడు రామును వెంట తీసుకెళ్లాడు. రాము ట్రాక్టర్ డ్రైవర్ పక్కన మడ్గర్పై కూర్చున్నాడు. ట్రాక్టర్ వేములపల్లి నుంచి సబ్ స్టేషన్ వైపు వేగంగా వెళ్తోంది. మినీ కల్వట్టు దగ్గర అధిక గుంతలు ఉండడంతో కుదుపులకు గురైంది. దీంతో పట్టు తప్పిన రాము ఎగిరి కింద పడ్డాడు. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో రాముపై పెద్ద టైర్ ఉండడం కారణంగా ఇంకింత ఫోర్స్గా టైర్ జారుకుంటూ వెళ్ళింది. తీవ్ర గాయాల పాలైన రామును స్థానిక బైక్పై దంతాలపల్లి పిహెచ్సికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు విడిచాడు రాము. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు, తమ్ముళ్లు కుప్పకూలారు. గ్రామంలో ఎవరూ అంత తొందరగా నమ్మలేదు. తమ్ముళ్లను విడిచి రాము ఎక్కడికి వెళ్లాడు అంటూ వారన్న తీరు అక్కడున్న వారందరినీ కలిచివేసింది. పెద్ద కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన మాటలకు అందనిది. అన్నను చూస్తూ అచేతనమైన ఆ తమ్ముళ్లను చూసిన ప్రతి ఒక్కరి కంట నీరు ప్రవాహమైంది. రాము అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు హాజరైన తీరు చూస్తుంటే ఆ అన్నదమ్ముల పట్ల వారికున్న అభిప్రాయమేంటో తెలుస్తోంది. ఏది ఏమైనా ఆ అదృష్ట కుటుంబాన్ని దురదృష్టం వెంటాడింది. ఆ ఇంటి రామాయణం అసంపూర్తిగా ముగిసింది.